ఈ 100% లవ్లో ఉన్న 100% సాంగ్సే కాకుండా ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రా సాంగ్ ఈరోజు మేము మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఆ సాంగ్ని. ఈ సాంగ్ ఏంటంటే యాక్చువల్గా మేము అప్పుడు చేసేటప్పుడు ఈ ఒక్క సాంగ్ మాత్రం సుక్కుపోయి నాతో ఏం చెప్పారంటే, ఇది సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్ సాంగ్ అండ్ ఏ సాంగ్ దట్ ఈస్ వెరీ వెరీ అటాచ్డ్ టు ద ఫిల్మ్. సో ఇది నేను సెకండ్ హాఫ్ అంతా మొత్తం ఎడిట్ చేసిన తర్వాత నువ్వు రీ రికార్డింగ్ చేసినప్పుడు సినిమా మొత్తం చూసి దాని తర్వాత ఈ పాట నువ్వు నాకు చేయన్నారు. సో హీ వాజ్ సో పర్టికులర్ అండ్ ఆ సాంగ్ అంత ఇంపార్టెంట్. సో నువ్వు సినిమా ఫ్లో చూసి అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అప్పుడు ఆ సాంగ్ చేయి అన్నారు. సో అందుకని ఈ సాంగ్ అప్పుడు మేము ఇప్పుడు స్పెషల్గా దీన్ని అన్వీల్ చేస్తున్నాం. ఈ సాంగ్ నేను అప్పుడు తను చెప్పినప్పుడు ఎంతకాలం చెప్పారు దాని డెప్త్ ఏంటని ఆలోచిస్తున్నాను. బట్ సినిమా చూసినప్పుడు అర్థమైంది సుఖమై ఎంతకాలం అన్నారు. నిజంగా అంత డెప్త్ ఉంది ఆ సీన్లో కానీ ఆ టేకింగ్లో కానీ. సో ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ టు మేక్ ఎ సాంగ్ ఫర్ దాట్ పర్టికులర్ సిచ్యువేషన్. అండ్ బోస్ గారు మళ్ళీ రంగంలోకి దింపేటప్పుడు బోస్ గారు సుక్కుబాయ్ కలిసి అసలు చాలా మ్యాజిక్స్ చేశారు లిరిక్స్కి. అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ సాంగ్ సంబంధించి అరవింద్ గారు చూపించినప్పుడు ఏంటంటే, సుకు ఈ సాంగ్ బాగుంటే సినిమా ఒక రేంజ్కి వెళ్తుంది, ఈ సాంగ్ వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి అని ఆయన సెపరేట్ చెప్పారు. తర్వాత దేవి దగ్గరికి వెళ్ళడం, నాకు దేవి దగ్గర ఒక ప్లస్ ఏముందంటే నేను ట్యూన్ కోసం పెద్ద భయపడలేదు. ఎందుకంటే నా సినిమాలో ట్యూన్స్ అన్ని 3-5 మినిట్స్లో అయిపోయినవే, మీరు నమ్మరు. కానీ ఏదో ఒక ట్యూన్ మాత్రం కొంచెం ఆలోచించడేమో, కానీ అన్నీ కూర్చోవడం, సిచ్యువేషన్ చెప్పడం, ఇలా ఉన్నాం. అయితే ఇప్పుడు లిరిక్ కావాలి, దాని కాన్సెప్ట్ కావాలి, ఆ సిచ్యువేషన్ కరెక్ట్గా మొత్తం సినిమా అంతా తెలిసి అర్థం చేసుకుని చేయగల ఉండాలి. బోస్ గారితో నాకు అనుబంధం ఉంది. సో ఆయన మొత్తం నేను చెప్పిన మొత్తం సినిమా అంతా అర్థం చేసుకుని ఇక్కడ ఏం కావాలనేది ఆయన ఆలోచించగలరని, సో ఆయన కూడా తీసుకుపోయాను. అండ్ చెప్పాలంటే సాంగ్ చూస్తూ ఆయన దేవి ట్యూన్ పాడుతున్నాడు, బోస్ గారు రాస్తున్నారు. ఇటు ఒక 1 అవర్లో అయిపోయిందేమో ఆల్మోస్ట్, ఓకేనా, ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్లో తను ట్యూన్ పాడడం, బోస్ గారు రాయడం. సో చకచక రాశారు. ఎంత అద్భుతమైన లైన్స్ రాశారని ఇప్పుడు నేను చెప్పలేను, అది బోస్ గారు రాసింది. ఒక 2 లైన్స్ అయితే నాకు చాలా అద్భుతంగా నచ్చాయి. అది ఎప్పుడెప్పుడు నేను సార్ చూపిద్దామా, హైదరాబాద్ వద్దామా, మీకు చూపిద్దామా అనే టెన్షన్ నాకు. అందుకే వాసు కూడా చెప్పొద్దన్నాను, సార్కి ఏం చెప్పొద్దు అసలు, ఒకసారి చూపించాలి అని. సో చూసి కూడా అరవింద్ గారు చాలా బాగా ఫీల్ అయ్యారు. సో కొట్టేసాం, మనం 100% మార్క్స్ కొట్టేసాం, పర్లేదు అనుకున్నాం ముగ్గురం. సో ఆ సాంగ్ ఇప్పుడు ముందు క్యాసెట్లో రిలీజ్ చేయడం కూడా కారణం అదే. మామూలుగా సినిమా అయిపోయింది, రషెస్ అయిపోయింది, మ్యూజిక్ అయిపోయింది, తర్వాత తీసుకొచ్చి ఒకసారి ఇవన్నీ కలిపి చూడండి అంటాడు. బాగుంది కదా అని, దీన్ని ఒక పాటగా చేస్తే బాగుంటుంది అని, ఇది పాట ఎలా చేస్తామని మనం అడుగుతాం. అప్పుడు దీన్ని చెబుతూ ఈ మళ్ళీ రష్ ఒకసారి మనకు రన్ చేస్తాడు. కరెక్టే, బాగుందయా, మనకు తోచింది ఏదో చెప్తాం. దీన్ని తీసుకెళ్ళి దీన్ని ఒక లవ్ ఫీల్, ఇద్దరు విడిపోతాం అని మనం ఏదో డిస్కస్ చేస్తే, అదే నేను అనుకున్నానని పేపరు అప్పటికే 1-2 అతను అనుకుని ఒక చిన్న లిరిక్ రూపంలో పెట్టి చంద్రబోస్తో ఆల్రెడీ డిస్కస్ చేసి ఇప్పుడు తీసుకొచ్చి మనకు చదివినిపించి అప్పుడు మళ్ళీ చూపిస్తాడు. అంటే చాలా బాగుందయ్యా అని ఇటువంటి జర్నీ చేయిస్తాడు మనతో. ఇతను చాలా కష్టం, ఇతనితో ఇతను మనసులో ఏదో ఉంటుంది, సరిగ్గా చెప్పడు, చేసి చూపిస్తాడు. ఇతను చెప్పేది తెర మీద చూసుకోవాలి మనం. మరి నాగ చైతన్య గారిని ఈ పాటను రిలీజ్ చేయాల్సిగా ఆహ్వానిస్తున్నాను.